మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా వీరికి? తప్పకుండా. ప్రస్తుతం కొద్దిగా అదృష్టం బాగున్న రాసుల్లో ముఖ్యంగా చాలా రోజులుగా ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ఎంతో కొంత బయటకు వచ్చే మాసంగా మే మాసం సింహరాశి వాళ్ళకి చెప్పచ్చు. బాగుంటుంది, చాలా బాగుంది. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి అంటే ప్రస్తుతం అయితే కనుక అష్టమ శని అనేది ఉంది, కానీ అష్టమ శని అనేది ఇప్పుడిప్పుడే అవ్వదు ఎలాగో. కానీ అయినప్పటికీ కూడా చక్కగా భాగ్యాధిపతి సక్షేత్రంలో ఉన్నాడు, తర్వాత లాభాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, తర్వాత మళ్ళీ లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు, గురుడు ఉన్నాడు, తర్వాత రాశ్యాధిపతి రాజ్యస్థానంలో ఉన్నాడు. సో చాలా మంచి కాంబినేషన్ నడుస్తుంది సింహరాశి వాళ్ళకి. కనుక సింహరాశి వారికి ఖచ్చితంగా మేలైన మాసంగా మే నెల చెప్పుకోవచ్చు. సో అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా, అంటే వ్యాపారస్తులకి వ్యాపారం ఎంతో కొంత పుంజుకోవటం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకి గత కొద్ది నెలలుగా పడుతున్న ఏదైనా సరే తిప్పట లేదా అధిక పని ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. లేదు వాళ్ళు పడిన దానికి సరైన గుర్తింపు, గౌరవం లభించడం అనేది ఉంటుంది. సో అంటే ఇప్పటిదాకా ఏదైనప్పటికీ కూడా అంటే ఇంట్లో మంచి పరిస్థితులు ఉంటే బయట లేకపోవటం, బయట బాగుంటే ఇంట్లో బాగుండకపోవటం, అలా రెండింటి మధ్య సరైన సమన్వయం లేక ఇబ్బంది పడటం అనేది ఎక్కువ ఉంది. కానీ ఈ నెల దానికి మినహాయింపు, కొద్దిగా ఊరట అన్ని రకాలుగా. అంటే గత కొద్ది నెలలుగా ఇంట్లో ఎవరికొకరికి ఎప్పుడు ఏదో రకమైన ఆరోగ్యం బాగుండకపోవటం, సో వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటివి ఏమైనా అంటే వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవుతారు. అంటే ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, బయట పరిస్థితులు కూడా బాగున్నాయి. సో అందుకని రెండు బాగున్నాయి కాబట్టి మనం బాగున్నాం సో అనే ఫీలింగ్ అయితే కనుక ఈ నెల ఉంటుంది సింహరాశి వారికి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ నెలలో వీరు కూడా కొత్తగా భూములు తీసుకోవాలన్నా, ఇల్లులు తీసుకోవాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పటిదాకా లోన్ మీద మనం ఏదైనా తీసుకుందాం అనుకుని లోన్కి అప్లై చేస్తే ఏదో ఒక కారణాలతో అది రిజెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు రిజెక్ట్ అవ్వకుండా ఇప్పుడు అది లోన్ మన చేతికి అందుతుంది. అంటే అది గృహ రుణాలు అవ్వచ్చు, వాహన రుణాలు అవ్వచ్చు. అలా రుణం మీద మనం ఏదైతే తీసుకోవాలనుకుని ఎదురు చూస్తున్నామో దానికి సంబంధించిన దాంట్లో కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఈ నెలలో ఉంది. సో అందుకని ఎక్కువ శాతం మానసికంగా తృప్తి, అమ్మయ్య అనే ఒక ఓరడింపు ఇవన్నీ ఈ నెలలో వస్తాయి. కానీ అష్టమ శని ప్రభావం వల్ల ఏదైనా సరే కొద్దిగా అనారోగ్యం అనేది, ముఖ్యంగా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ మనకి వస్తున్న మిగతా ఆనందం మీద దాన్ని భరించవచ్చు అనిపిస్తుంది వీనికి ఈ నెల. వస్తే రాని మిగతావన్నీ చక్కగా జమాజం జరిగిపోతున్నాయి కదా, ధైర్యం అయితే ఉంటది. సో అందుకని ఖచ్చితంగా ఆ రకంగా అయితే ఊరట ఉంది ఈ నెలలో. తర్వాత ఇటు కొత్తగా పెళ్లిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. కానీ కొద్దిగా పెళ్లి అనేది ఏదో అలా ఎవరో సంబంధాలు తెస్తారులే, అయిపోతుందిలే అంటే అవదు. ఎందుకంటే వీళ్ళకి వివాహకారకుడు కూడా శని అయ్యిండి, ఆయన అష్టమంలోనే ఉన్నాడు. సో అందుకని బలమైన ప్రయత్నాలు అయితే ఉండాలి. ఆ బలమైన ప్రయత్నాలు ఉంటే అయ్యే మాసం ఇది. అంటే అంతకితం మనకి 2 నెలలు మనవంతు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు. కానీ ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తే మాత్రం నోటికి ఫలం వస్తుంది, ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని ఎవరో చెప్తారులే, అయినప్పుడే అవుతుందిలే అనుకుంటే అవ్వదు. సో కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మాత్రం అవుతుంది. అలాగే గురుగారు, మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు కూడా ఇది రైట్ టైమే. సో ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే చక్కగా రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు. సో చాలా మంచి కాంబినేషన్ నడుస్తుంది. సో ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి తిరుగులేని విజయాలు పొందడానికి ఈ నెల అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి.
సో కనుక ఆ రకంగా అయితే విద్యార్థులు కూడా ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యంగా వైద్య రంగం, సాంకేతిక రంగంలో ఉన్న విద్యార్థులు చాలా మంచి ఫలితాలు పొందటం అనేది అయితే జరుగుతుంది. గురుగారు, ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో ఉద్యోగం మారాలి, ట్రాన్స్ఫర్స్ అంటూ ఉంటారు కదా, మారొచ్చు అంటారా? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? నిరుద్యోగులకు ఆకస్మికంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఇదే నెలలో ఉంటుంది. అంటే ఇప్పటిదాకా పాపం ఎండనక వాననక తిరిగినా కానీ కష్టపడినా కానీ అది మనకి ఉపయోగపడకపోవటం అనేది, లేదా ఇప్పటిదాకా 1-2 నెలలు మేము చెప్తామని చెప్పకుండా అలా ఓల్డ్లో ఉంచడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ నెలలో ఆకస్మికంగా వాళ్ళ నుంచి ఒక జవాబు రావచ్చు, పలానా నుంచి మిమ్మల్ని తీసుకుంటున్నామని. సో అంతే వీరి యొక్క ఎదురు చూపులకు ఒక నిరీక్షణకి తెరపడుతుంది. సో ఆ నిరీక్షణ పోయి ఉద్యోగం మన చేతికి వస్తుంది. సో ఖచ్చితంగా ఉద్యోగస్తులు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు లాభ పొందుతారు, కొత్తగా ఉద్యోగం కావాలనుకుంటున్న వాళ్ళు లాభపడతారు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు, ప్రభుత్వ కాంట్రాక్ట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు అందరికి కలిసి వస్తుంది. బాగుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి టైం. సో ఖచ్చితంగా ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా మంచి రంగం. మళ్ళీ క్రీడాకారులకు కూడా మంచి రంగం. తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం తెర వెనక వాళ్ళకి ఎక్కువ బాగుంది. అంటే డైరెక్టర్స్, అలా తెర వెనక పనిచేసే సాంకేతిక నిపుణులకి మంచి టైము. బట్ ఆన్ ద స్క్రీన్ ఉండే యాక్టర్లకి అంత మంచి టైం కాదు. సో అవకాశాలు దగ్గర వచ్చి కొంత చేజారిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. మరి వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉందంటారా? అదే వివాహ యోగం అనేది మనం ఇందాక చెప్పుకున్నాం, కొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే తప్ప అవదు, ఏదో అదంతటా అది అవుతుంది అనుకుంటే అవ్వదు. కానీ వివాహం వరకే నేను చెప్పింది. సంతానం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి మంచి టైమే. ఆల్రెడీ వీళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పరీక్షలు అవి కూడా బాగా రాస్తారని మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంట్లో అంతకుముందు పిల్లల వల్ల కానీ భార్య వల్ల కానీ ఏదైనా సరే వాళ్ళకి అనారోగ్యాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకున్నా కానీ అనారోగ్యాలు కూడా కొంత తగ్గుముఖం పడతాయని చెప్పుకున్నాం. సో ఖచ్చితంగా పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది మంచి నెలగా చెప్పుకోవచ్చు. ఎటొచ్చి జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే కనుక వీళ్ళు కొద్దిగా ఒంటి పట్టించుకోవటం, ఎముకలు నరాలకి కొంతవరకు ఇబ్బందులు మధ్య మధ్యలో వచ్చే పరిస్థితుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వాళ్ళు మరింత బలమైన ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ఫలిస్తుంది. అంతొకటే జాగ్రత్త. మరి ఆరోగ్య పరంగా కొంచెం బాగాలేదన్నారు కాబట్టి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య పరంగా ఇందాక మనం ఆర్థికంగా అయితే మంచిదే. సో ఎందుకంటే ఇందాక చెప్పాం మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. సో కొత్తగా ఏదైనా సరే కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఇది రైట్ టైము. తర్వాత ఏదైనా సరే ఒకవేళ మనం రుణాల మీద ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్తున్నాం. సో అందుకని ఖచ్చితంగా మంచిది. కాకపోతే కొత్తగా వ్యాపారం చేయాలి, మొదలెట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం పార్ట్నర్షిప్లు అంత మంచిది కాదు. వాళ్ళకి ఇండిపెండెంట్ గా అలా చేద్దాం అనుకున్న వాళ్ళకి రైట్ టైం. కానీ ఎవరితోనే జాయింట్ గా కలుద్దాం అనుకుంటే మాత్రం ఇంకా కొన్నాళ్ళు వేచి చూడాలి. ఇప్పుడు అంత రైట్ టైం నడవట్లేదు. మరి గురువు గారు, ఈ సింహరాశి వారికి అందరికి బాగుండాలంటే ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు అంటారు? రైట్. సింహరాశి వాళ్ళు అయితే కనుక ఈ నెలలో అంతా కూడా ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత లాభాలు పెరగడానికి, వచ్చిన డబ్బు నిలవడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక సింహరాశి వాళ్ళు అయితే కనుక ఈ రకంగా ఎక్కువ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే స్విచ్ వర్డ్ చదువుకుందాము అనుకునేది ఒకటి. తర్వాత ఈ లక్ష్మీదేవి పూజ మనం ప్రతిరోజు చేసినా చేయలేకపోయినా కనీసం శుక్రవారాల పూట కాసిన పాలు ఒకటి నివేదన చేస్తే చాలు. అంటే పచ్చిపాలు వద్దు, కొద్దిగా కాసిన పాలు, ఒక గ్లాసు పాలు నివేదన చేస్తే ఆ తర్వాత పాలు మనం ప్రసాదంగా ఇంకో రకంగా వాడచ్చు. బట్ కాచిన పాలే ఉండాలి. అది స్విచ్ వర్డ్ గా మాత్రం జాస్మిన్ 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 అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, మొత్తం మీద మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.